ఈ రోజు ఆసిఫాబాద్ కుమ్రంభీం జిల్లాలో బీసీజేఏసీ ఆధ్వర్యంలో రాస్తా రోకో కార్యక్రమం నిర్వహించబడుతుంది। ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి వివిధ కులాల సంఘాల నాయకులకు, విద్యార్థులకు అందరికీ బీసీ సంఘం తరఫున పేరు పేరున నమస్కారాలు। ఈ రోజు మేము అడగందేమీ లేదు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు కామారెడ్డి సభలో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి డిక్లేర్ చేసి అసెంబ్లీలలో ఎలక్షన్లలో పోయి గెలిచిన తర్వాత డెడికేషన్ బిల్ అని పెట్టి అసెంబ్లీలో బిల్ పాస్ చేసి అక్కడ పంపిస్తే గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపించారు। అట్టి బిల్లును మళ్ళీ ఆపి ఇంకో బిల్లు కాంగ్రెస్ వాళ్ళు పంపిస్తే దాన్ని గవర్నర్ దగ్గర పెట్టుకున్నాడు। ఈ రోజు మనకు 2 సంవత్సరాల నుంచి దిగ వచ్చి ఆగ వచ్చేయాలి। మొన్న జరిగిన కేబినెట్ సమావేశంలో కిషన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి ఫోన్ మీద చెప్తే మీరు ఎలక్షన్ పెడితే మంచిగా ఉంటుందని చెప్పి ఎంబడే 2-3 గంటలలో ఆ రెడ్డి చెప్తే ఈ రెడ్డి స్థానిక ఎలక్షన్లో పెడతాము 20వ తారీఖున నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి ఎంతవరకు ఎంత రెడ్డిలంటే ఆడుతున్న నాటకమా? పబ్లిక్ ఒక బీసీ కులానికి ఇంత మోసం చేసిన అవసరమా? ఓ రాజ్యాంగంలో 9 షెడ్యూల్ చేర్చాలని ప్రధానమంత్రికి పంపిస్తే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు ఆడోళ్ళ తీరు ఒక మాట మాట్లాడకుండా పార్లమెంట్ లో బీసీలను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు। ఈ రోజు కుమ్రంభీం జిల్లాలో ఒక విద్యార్థులకు వసతులు సరిగా లేవు, ఏం లేవు। ఈ రోజు 42% ఇవ్వకుండానే బీసీలకు మోసం చేసి